యుఎస్ డాలర్ మీద అందరూ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు డాలర్ మీద ఎక్కువగా అందరి దృష్టి వెళుతుంది అనమాట. ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే డాలర్ కొంచెం సేఫెస్ట్ కరెన్సీగా భావిస్తారు. సో డాలర్ కి అందరు వెళ్ళిపోయారు. సో మన భారతదేశం నుంచి ఎఫ్ఐఎస్ అన్ని తీసేసి డాలర్స్ లో ఏఐ కంపెనీస్ లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము అండ్ అమెరికన్ మార్కెట్స్ కి వెళ్ళిపోవడము, దీంతో ఏమైందంటే డాలర్ బలపడుతూ వస్తోంది. రూపీ క్షీణించడం అనే కంటే కూడా డాలర్ విపరీతంగా పెరుగుతున్న కొద్దీ రూపీ ఆటోమేటిక్ గా వాల్యూ తగ్గుతుంది. మన ఎకానమీ పరంగా మనం సరిగ్గానే వెళ్తున్నాం. 6%, 7% గ్రోత్ రేట్ తోటి జీడిపి నడుస్తోంది. కానీ ఈ రూపీ ట్రాన్సాక్షన్ వల్ల మనకు ఇంపోర్ట్స్ భారం పెరుగుతోంది, దిగుమతులకు సంబంధించిన భారం పెరుగుతోంది, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మొన్ననే ఆస్టెరిటీ మెజర్స్ కొన్ని నరేంద్ర మోదీ గారు సూచించారు. కొన్ని ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, లేకపోతే ఫ్యూయల్ ని కన్సంప్షన్ తగ్గించుకోవాలని చెప్పి, ఇంకోవైపు గోల్డ్ కొనొద్దు అని చెప్పడం కావచ్చు, ఎడిబుల్ ఆయిల్స్ నుంచి బయటకు రావాలని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. సో ఆ ప్రకటన చేసిన తర్వాత, అంటే భారత ప్రజలకు పిలుపునిచ్చిన తర్వాత మోదీ గారు వెంటనే ఆయన 5 దేశాల పర్యటనకు వెళ్లారు. ఒకటి యుఏఈ, తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ దేశాల్లో పర్యటించి తదనంతరం ఆయన భారత్కు వచ్చారు. భారత్కు వచ్చిన వెంటనే సైప్రస్ అధినేత మోదీ గారిని కలిశారు. అండ్ అదే రోజు 4.5 గంటల పాటు మంత్రివర్గ సహచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా మంత్రివర్గంలోని అందరినీ పిలిచారు. అండ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కీలక అధికారులు ఉన్నారు. అండ్ వీటి వెనకాల అంటే ఆయా మంత్రిత్వ శాఖల్లో జరగవలసిన మార్పులు, ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రోగ్రెస్, వీటన్నిటికీ సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని చెప్పాలి. ఈ 4.5 గంటల సమావేశం ఇది మ్యారథాన్ మీటింగ్. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మీటింగే కాబోతుంది. అందరూ కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తారా, లేకపోతే కొంతమంది మంత్రుల్ని తీసేస్తారా, ఈ చర్చలు నడుస్తున్నాయి. పొలిటికల్ డిసిషన్స్ కంటే కూడా గవర్నెన్స్ పరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువ జరిగాయి. ఇందులో మోదీ గారు ఒక 5 సూచనలు చేశారు. 5 సూచనలు చాలా కీలకమైనవి. అందులో ఆయన చెప్పింది ఏంటంటే 2047 వికసిత్ భారత్ అనే లక్ష్యంతో మనం ముందుకెళ్ళాలి. అది కేవలం నినాదం కాదు, అది మన కమిట్మెంట్ అని మంత్రివర్గానికి మంత్రులందరికీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు, ఆయన చెప్పిన దాంట్లో 3-4 అంశాల్లో 5 అంశాలు కీలకంగా ఉన్నాయి. అందులో కొన్ని నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సలరేట్ పెండింగ్ డిసిషన్స్. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి డిసిషన్స్, ఏవైనా నిర్ణయాలు తీసుకోకుండా ఆగిపోయినటువంటి ఫైల్స్ ఏవైనా ఉంటే ఇమ్మీడియట్ గా వాటిని త్వరితగతిన ఫినిష్ చేయండి, డిసిషన్స్ తీసుకోండి అని చెప్పారు. రెండోది, రెడ్యూస్ బ్యూరోక్రటిక్ డిలేస్. బ్యూరోక్రసీ ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ చక్కర్లో పడి చాలా వరకు జాప్యం జరుగుతూ ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే. సో మీరు ఆ బ్యూరోక్రటిక్ డిలేస్ నుంచి బయటపడండి ఇమీడియట్ గా అని చెప్పి మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. మూడవది ఏంటంటే ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది చాలా కీలకం. ప్రస్తుతం భారతదేశం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభంలోకి మనం కూరుకుపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నాయి. భారతదేశం కూడా ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని తీసుకుంటుంది. కాబట్టి సంక్షోభంలో ఉన్నప్పుడు క్యాష్ ఫ్లో ఉండదు, బిజినెస్ నడపడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి బిజినెస్, చిన్న చిన్న బిజినెస్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా మనుషులకి డబ్బులు లేనప్పుడు, వినియోగదారులు ఖర్చు చేయడం తగ్గిస్తే అన్ని బిజినెస్లు కుంటుపడతాయి. బిజినెస్లన్నీ అయిపోయినాయంటే జీడిపి మీద ప్రభావం పడుతుంది. సో ఫస్ట్ బిజినెస్ మూవ్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొంచెం ఈజీగా చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అని మంత్రివర్గాల్లోని వ్యక్తులందరికీ కూడా సూచనలు చేశారు. అండ్ అంతేకాదు ఈజ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలి అని చెప్పారు. ఇంకోటి, ప్రిపేర్ ఫర్ ఎకనామిక్ ఫాలోఅవుట్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ నుంచి, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ ప్రస్తుత అస్థిరత వాతావరణం నుంచి మనం ఖచ్చితంగా మన మీద కూడా ఇంపాక్ట్ రాబోతోంది. దీనికి ప్రిపేర్ అవ్వండి అని మంత్రివర్గానికి చెప్పారు. ప్రిపేర్ అంటే ఎలా అవుతారు? లిటరల్లీ మాట్లాడితే ఆల్రెడీ ఇప్పటికే మీకు గుర్తుంటే రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ హై పవర్ కమిటీ, అది హై లెవెల్ కమిటీ. వాళ్ళు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటకు తీసుకురావాలనే అంశం మీద కొన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిసి ఒక ప్రతిపాదనలు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం చూసాం, టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. అప్పుడు మోదీ గారు ఏర్పాటు చేసి ఏంటి, ఈ క్రైసిస్ నుంచి మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలని అప్పుడు మనం వ్యాక్సిన్ కి సంబంధించి కావచ్చు, ఈవెన్ మాస్క్స్, లేకపోతే పీపీఈ కిట్లు, ఇవన్నీ డిపెండెన్సీ పంపించాం చాలా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునే టైం నుంచి మనము కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయేసరికి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చేసాం. సో అట్లా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలనేది ఇప్పుడు మంత్రివర్గ సహచరులకు ఇచ్చినటువంటి ఆదేశాల్లో తెలుస్తోంది. ఇక 5వ అంశం ఉంది, ఎన్ష్యూర్ మినిమం ఇన్కన్వీనియన్స్ టు సిటిజన్స్ డిస్పైట్ గ్లోబల్ డిస్రప్షన్స్.
భారతదేశ పౌరులకు ప్రజలకు తక్కువ ప్రభావం కలిగే విధంగా ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి అని చెప్పారు. తక్కువ ప్రభావం అన్నారు, అసలు ప్రభావం లేకుండా అని చెప్పలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా ప్రభావం ఉండబోతోంది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఎస్, కాకపోతే దీన్ని మనం ఓవర్కమ్ అవ్వవచ్చు.